కొన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారంటూ టీటీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు కితాబిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడాన్ని అభినందించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ టీడీపీ ఒక్కటే అని గుర్తు చేశారు. కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరందరూ ముందుకు పోతున్నారు, పోరాటాలు చేస్తున్నారు. అందరూ కూడా ఇటీవల కాలంలో చాలా వరకు ప్రజా సమస్యల పైన నేను ఎన్నోసార్లు చెప్పాను. మీకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా మెంబర్షిప్ సంస్థాగత విషయాల్లో చాలా క్రమశిక్షణగా ముందుకు వెళ్ళాం. ఎప్పటికప్పుడు మెంబర్షిప్ చేయించడం, కమిటీని ఎంపిక చేయడం, అదే మరి ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తీసుకురావడం, అంతేకాకుండా నాయకత్వంలో కూడా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన పార్టీ మంది. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, పార్టీ ఎన్నికలు వస్తున్నాయి. అదే మరి ఇంకొక పక్క మెంబర్షిప్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకా ఇక్కడ చూసినప్పుడు ప్రోగ్రాం కూడా మంచి ప్రోగ్రాం చేశారు, చాలా సంతోషం. విద్యార్థులైతే ఫీజు ఇవ్వాలని పోరాటం, రైతు పోరుబాట పెట్టి రైతుల కోసం సంఘీభావాన్ని తెలియజేయడం, అదే మరి ఎక్కడికెక్కడ ప్రజల సమస్యల పట్ల మీరంతా కూడా సంఘీభావాన్ని తెలియజేయకుండా పోరాటాలు కూడా చేస్తూ వస్తున్నారు. అయితే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీలో ఉండాల్సింది ఇంతకుముందు పెద్దిరెడ్డి గారు ప్రపోజల్ పెట్టారు. నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ముందు నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలి. గ్రామ స్థాయిలో మీరు ఎగ్జిబిషన్ ఇవ్వండి, కమిటీలు వేసుకుని కూడా అవసరమైతే భవిష్యత్తులో కూడా గ్రామ స్థాయిలో ఇంకొంచెం బ్రాడ్గా ఉంటే, ఎందుకంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో కూడా చేర్పులు మార్పులు మనం ఏర్పాటు చేసుకుని ముందు